హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియోలో అయితే మేము సడన్గా తిరుమల వెళ్ళాం దర్శనానికి. అదేనండి అరుణాచలం అండ్ శ్రీపురం తిరుపతి కూడా వెళ్ళామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అనుకోకుండాను. సో మేము అక్కడ ఎక్కడ స్టే చేసాము, రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాం అన్నది ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే బెంగళూరు నుంచి డైరెక్ట్ కాట్పాడి వరకు ట్రైన్ మీద వెళ్ళిపోయాం. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. డైరెక్ట్ తణుకు నుంచే కాట్పాడికి వాళ్ళు కూడా ట్రైన్ మీద వచ్చేసారు. మేము స్టార్ట్ అయ్యి ముందు రోజే యాత్రాదాన్ వెబ్సైట్ నుంచి ఏకేఎన్ గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాం. అంటే యాత్రాదాన్ వాళ్ళది ట్రస్ట్ ఉంటుంది కదా, సో అలా గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ వెళ్ళాక చూస్తే రూమ్స్ అస్సలు బాగాలేదు. అంటే మాకు అసలు ఉండలేకపోయాం అక్కడ. ఇంకా పక్కనే గంగా గెస్ట్ హౌస్ ఉంటే అది కూడా చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాం. ఓకే, ఇక్కడ స్టే చేయడానికి బాగానే ఉంది, అంటే నీట్గానే ఉన్నాయి అన్నీని. అండ్ రూమ్స్ దొరకవు అన్నట్టు ఉంటుంది. అండ్ మేము ముందు రోజే అన్ని వెబ్సైట్లు చూసుకున్నాం, రూమ్స్ డైరెక్ట్ వెళ్తే అవైలబుల్గా ఉండవు అని చెప్పారు. బట్ అలా ఏమీ లేదు, మాకైతే రూమ్స్ ఈజీగానే దొరికేసినాయి ఇక్కడికి వచ్చాక. అండ్ ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటాయి, అంటే ఫ్రీగానే ఉంది, ఖాళీగానే ఉన్నాయి. చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఇలాగా. సో రూమ్స్కి అయితే అస్సలు ఇబ్బంది పడక్కలేదు. ఇది శ్రీపురం టెంపుల్ ఉంటుంది కదా, దానికి 1/2 కిలోమీటర్ తర్వాత ఉంటుంది అనమాట. ఈవినింగే వచ్చాం కదా, త్వరగా ఫ్రెష్ అయిపోయి తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాం, అంటే అరుణాచలం. యాక్చువల్లీ మేమున్న గెస్ట్ హౌస్ నుంచి ఆటో కట్టించుకొని వెళ్ళాలన్నమాట బస్ స్టాండ్కి. వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి తిరుమలకి బస్సులు ఉంటాయి అవైలబుల్గాను. సో మేము మార్నింగే వచ్చాం కదా, ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ కూడా తిందామని చెప్పి బస్ స్టాండ్ ఎదురుగానే హోటల్ ఉంది, అక్కడే టిఫిన్ చేసి మేమైతే బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ట్రైన్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. ట్రైన్స్ అన్ని ఎర్లీ మార్నింగే అవైలబుల్గా ఉన్నాయి. మేము అయితే 11:30 అలా అయిపోయింది. సో ఆ టైంకి ట్రైన్స్ అవైలబుల్గా లేదు. సో బస్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్ కార్ కూడా అడిగాము, ఓన్లీ డ్రాపింగ్కే 4,000 అడిగాడు కార్కి. సో ఇంకా బస్కి వెళ్ళిపోదామని చెప్పి బస్ అయితే స్టార్ట్ అయ్యాము. 2.5 అవర్స్ అలా పడుతుంది అన్నారు, బట్ మాకైతే 3 అవర్స్ పైనే పట్టింది. తిరుమలకి వచ్చే టైంకి 1:30 అలా అయిపోయింది టైము. చాలా లేట్గా వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, సో భోజనం ఏదైనా తినేసి వెళ్దాం అనుకున్నాము. అదిగోండి టెంపుల్, ఫైనల్గా అదే గోపురం అనమాట. చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. ఇంక ఇక్కడ ఎక్కడైనా ఆంధ్ర హోటల్స్ ఉంటాయేమో అని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాము. అందరూ ఒక హోటల్ గురించి అయితే చెప్పారు, ఎదురు ఉంటుందని. సో అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడ ఫుడ్ అస్సలు బాగాలేదంట. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ తిన్నారు, వాళ్ళు బాగాలేదని చెప్పాక ఇంక మేము బయటకు వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇంక ఈ రోజుకైతే ఇదే ఫుడ్ అనిపించింది మాకు. సూపర్ టేస్టీ. బెస్ట్ హోటల్స్ ఉండొచ్చు, బట్ మాకు అందరూ ఒకటే సజెస్ట్ చేశారు, దానికి వెళ్తే ఫుడ్ అసలు బాగాలేదనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి వాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. బట్ మేమైతే గిరి ప్రదర్శన చేయట్లేదండి, అంటే అనుకోకుండా వచ్చాం కదా, ఆ దేవుడి పుణ్యాన్ని మళ్ళీ వస్తే నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా గిరి ప్రదర్శన అయితే చేస్తాము. ఇంక ఈసారికి అయితే డైరెక్ట్ మేము దర్శనానికి అయితే ఎంట్రీ అయిపోయాము. మేము వచ్చింది కార్తీక మాసం ఫస్ట్ డేనే ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఫుల్ రష్ ఉంది. అందరూ అన్నారు 4 అవర్స్ 5 అవర్స్ పైనే పడుతుందని, చాలా భయపడ్డాము. బట్ మాకైతే 2.5 అవర్స్ పట్టింది అంతే దర్శనానికి. అదన్నా టికెట్ తీసుకోవడం వల్ల 50 రూపీస్ టికెట్స్ తీసుకుంటే కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే దర్శనం అయితే టెంపుల్ చుట్టూరు తిప్పుకుంటా వచ్చిందనమాట. ఇది కొంచెం పర్వాలేదు, డైరెక్ట్ వెళ్ళినట్టుంది గోపురాల్లోకి. సో మాకైతే 50 రూపీస్ దర్శనం చేసుకొని త్వరగా శ్రీపురం వెళ్ళిపోదామని. మేము శ్రీపురంలో ఎందుకు స్టే చేసామంటే నైట్ టెంపుల్ చాలా వ్యూ బాగుంటుందంట, లైటింగ్ అదిని. సో అది చూడాలి అన్న ఉద్దేశంతో మేము శ్రీపురంలోనే స్టే చేద్దాం అనుకున్నాము. అంటే తిరుమల నుంచి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోదాం మళ్ళీ రిటర్న్ అని అనుకున్నాము. అయితే ఈస్ట్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ అయ్యామండి. ఇది 4 సైడ్స్ ఉంటుందన్నమాట. మేము ఈస్ట్ గుమ్మం నుంచి అయితే ఎంట్రీ అయ్యాము. అక్కడైతే 50 రూపీస్ దర్శనం టికెట్ది ఉంటుంది, ఫ్రీ లైన్ది కూడా ఉంటుంది. మేమైతే 50 రూపీస్ దానికి వెళ్ళాము, ఎందుకంటే త్వరగా అయిపోతుంది దర్శనం అని చెప్పి. బట్ ఇది కూడా మాకు 3 అవర్స్ అలా పట్టింది, ఎందుకంటే కార్తీక మాసం కదా. సో కొంచెం జనాలు ఉన్నారు, అందరికీ 2 అవర్స్ అలా అయిపోతుందని చెప్పారు. మాకు 3 అవర్స్ పైన పట్టింది. అంటే మేము 2కి అలా ఎంటర్ అయ్యాము. మాకైతే 3.5 అవర్స్ పట్టింది, ఎందుకంటే 5:30 వరకు మేము టెంపుల్లోనే ఉన్నాము. అదే ఫ్రీ దర్శనం అయితే, ఫ్రీ లైన్ అయితే ఇంకా 4 అవర్స్ పైనే పట్టేస్తుందంట. అది ఓన్లీ దర్శనం అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళే టైంకి 4 అవర్స్ పైనే పట్టేస్తుంది. ఇంకా దర్శనం అయి బయటకు వచ్చే టైంకి 1 అవర్ ఈజీగా పట్టేస్తుంది లోపలే. అందుకని చెప్పి ఇదే బెస్ట్ అనిపించింది. ఇంక ఇక్కడితో లాస్ట్ అనమాట ఫోనేలో. ఇదే ఎంట్రీ. ఇంకా ఇక్కడి నుంచే మనకి ఈ నంది ఉంది కదా, ఇక్కడి నుంచే మనకి శివయ్య కనిపిస్తారు. అదే దర్శనం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఫోన్ ఎలా లేదు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బాగానే వచ్చేసాము. ఇది వచ్చేసి ఫ్రీ లైన్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సైడ్, ఇదంతా ఫ్రీ లైన్. అసలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి అలా ఉండిపోయారనమాట. దానికన్నా 50 రూపీస్తే బెస్ట్ అనిపించింది.
సో అంటే మా నాన్నమ్మ కూడా ఉంది కదా, ఏజ్డ్ కదా, అంత రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి ఇంకా 50 రూపీస్ దర్శనానికి వెళ్ళే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలనుకున్నాం కదా, ఆ కోరిక అయితే తీరిపోయింది. ఇంకోసారి కూడా వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే గిరి ప్రదర్శన చెయ్యాలని. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. బట్ మేము అదే రోజు శ్రీపురం వెళ్దామని అనుకున్నాం కదా, నైట్ లైటింగ్ అది బాగుంటుందని. బట్ మాకు అదైతే అవ్వలేదు. అంటే మేము వచ్చే టైంకి 8:30 దాటేసింది. శ్రీపురం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు, అంటే 10 నుంచి ఫ్రీ లైన్ ఉంటుంది, 8కి అయితే ఓపెన్ చేస్తారు. నేను అది ముందు చెప్తాను ఇంకాను. సో నైట్ అయితే 7:30కే క్లోజ్ అనమాట ఎంట్రీ. ఇంకా అందుకని చెప్పి మాకు అది అందుకోలేకపోయాము ఆ దర్శనానికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా తీసుకొని శ్రీపురం టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తిరుపతి అయితే వెళ్ళాలి ట్రైన్ మీద. యాక్చువల్లీ మా సిస్టర్ హైకోర్టులో జాబ్ చేస్తుందని చెప్పాను కదా, తనైతే విఐపి పాస్ రాయించిందనమాట. అంటే మొదటి గడప దర్శనానికి తీసుకువెళ్తుంది తిరుపతిలో. దానికి ఓన్లీ 6 మెంబర్సే ఎలా అనమాట. అందుకని చెప్పే అంటే మాకు ఎలాగా మొక్కుంది మా అమ్మ వాళ్ళకి, మాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తీసుకువెళ్ళాలని. అందుకని మా హస్బెండ్ని, నన్ను, మా అమ్మ, మా డాడీ ఇంకా నాన్నమ్మని తీసుకొని వచ్చింది. మా తాతయ్య నెక్స్ట్ టైం తీసుకువెళ్దామని. నానమ్మ అరుణాచలం బాగుందా? భయపడిపోయింది మీ దెబ్బకి. అరుణాచలం బాగుందా? బాగుందా జర్నీ? బస్ బాగుందా? అయితే ఇప్పుడు తిరుపతి బస్కి వెళ్దామా? ఏంటి బీసిపోయా అన్నిటికీ అంటున్నావు? వెళ్దాం. తిరుపతిలో అయితే చాలా మంచి దర్శనం జరిగిందండి వెంకటేశ్వర స్వామిది. అంటే మొదటి గడప వరకు తీసుకెళ్లి దర్శనం అయితే చేపించారు. చాలా బాగా జరిగింది విఐపి దర్శనం అయితే. ఇంకా నెక్స్ట్ టైం మా సిస్టర్ అయితే మా నాన్నమ్మ వాళ్ళని కూడా తీసుకొని వెళ్తుంది సెకండ్ టైము. ఇంకా అప్పుడైతే మేము ఆగుతాము. ఇంకా అది నేను తిరుపతి వీడియో తీయలేదు, అందుకని చెప్పి ఇంక ఇప్పుడు చెప్పేస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే మేము రూమ్ వెకేట్ చేసేసి శ్రీపురం టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ శ్రీపురం టెంపుల్లో ఏంటంటే ఫోన్ అలౌ లేదంట, అంటే జస్ట్ ఎంట్రీ వరకే ఉంది. ఇంకా మేము మార్నింగ్ 8 కల్లా వెళ్ళాం కదా, చాలా క్రౌడ్ ఏమీ లేదనమాట. ఎందుకంటే ఫ్రీ దర్శనం అన్నది 10కే స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు మేము వెళ్ళింది 150 రూపీస్ దర్శనానికి. యాక్చువల్లీ చాలామంది ఫ్రీ దర్శనానికే వస్తారంటే, ఏదన్నా ఒకలాగానే ఉంది లైను. బట్ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా, మాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా 150 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మీరు చూస్తే నా బ్యాక్ సైడ్ క్యూ కింద ఉన్నారు కదా జనాలు, అక్కడ ఏంటంటే లగేజ్ అంతా మనం స్టోర్ పెట్టుకోవచ్చు అనమాట. అక్కడే మనం ఎంత లగేజ్ అన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడ అలౌ చేస్తున్నారు. ఇంకా లగేజ్, ఫోన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి ఇది పక్కన ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లైన్ ఎంట్రీ అవ్వాలన్నమాట ఈ ప్లేస్ నుంచి. లోపలైతే చాలా బాగుందండి. ఇప్పుడు మనకి తిరుపతిలో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మైండ్ అంతా అలా ఉందన్నమాట. ఎందుకంటే చాలా డిస్టెన్స్ నడవాలి, చాలా లోపలికంటా ఉంటుంది టెంపుల్, అస్సలు బయటికి కనిపించదు. లోపలైతే చాలా చాలా బాగుంది. ఏదో పార్క్ లాగా, అంటే ఉడతలు అలా చాలా ఉన్నాయి అన్నమాట, ట్రీస్ అవి చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా దీన్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. ఇంకా మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి తీస్తున్నాను ఇంక ఈ వీడియో. లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది, మొత్తం అంతా గోల్డ్తో ఉందన్నమాట టెంపుల్. చాలా బాగుంది, దగ్గర నుంచి చూడొచ్చు మన అమ్మవారిని కట్టాను. నాకైతే భలే నచ్చింది ఈ టెంపుల్. కంపల్సరీ వెళ్ళాలనుకున్నాను ఈ టెంపుల్కి. నేను తిరుమలమలై అనుకున్నాము, ఫస్ట్ తిరుమలమలై తిరుపతి అనుకున్నాము. నేనే శ్రీపురం కూడా వెళ్ళాలి, చాలామంది దగ్గర విన్నాను అనమాట. అందుకని చెప్పి కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళాము. నాకైతే చాలా నచ్చింది. మార్నింగ్ వెళ్ళామేమో ఇంకా అస్సలు జనాలే లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది లోపల అయితే. ఇంకెక్కడి నుంచి అయితే బ్యాగ్స్ తీసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ఏంటంటే మనం 150 రూపీస్ దర్శనానికి వెళ్తే లోపల అమ్మవారికి అభిషేకం చేయడం కూడా ఉంటుంది, మన చేతుల మీదే చేపిస్తారనమాట. సో ఆ సేవ కూడా ఉంటుంది 150 రూపీస్ దర్శనంలో. ఫ్రీ దర్శనంలో ఉండదు అనుకుంటా, మేబీ అది 150 రూపీస్ టికెట్ చూపిస్తే మన చేత మన చేతులతో అమ్మవారికి అభిషేకం చేసేలా ఉంది. ఇంకెక్కడైతే మేము బయటకు వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్కి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా రూమ్స్ బుకింగ్ ఉందన్నమాట. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడే రూమ్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అంట. ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీకు కావాలైతే యూజ్ అవుతుంది, అందుకే వీడియో తీశాను. మాకు ఆన్లైన్లో ఇవి చూపించలేదు, సో మేము అందుకని చెప్పి వేరే చోట బుక్ చేసుకున్నాం. మరి ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయో మాకైతే తెలియదు. ఇక్కడైతే ఫ్రీ దర్శనానికి ఎంట్రీ కూడా ఇటు సైడే ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రీ స్టార్టింగే ఇలా టికెట్స్ ఇస్తారనమాట. ఇక్కడ 150 రూపీస్ టికెట్స్, సేవా టికెట్స్ ఏమైనా తీసుకోవాలంటే ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో ఇక్కడే టికెట్స్ తీసుకోవాలి. ఇంకెక్కడి నుంచి అయితే టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పి టెంపుల్ పక్కనే మనకి రెస్టారెంట్స్ ఉంటాయి, అంటే హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబుల్గానే ఉంది. సో ఇక్కడే టిఫిన్ చేసేసి మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.